చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో 3 గంటలుగా అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. కీలక అంశాలపై పోలీసులు బన్నీని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అల్లు అర్జున్ విచారిస్తున్నారు. అయితే ఏసీపీ రమేష్, సిఐ రాజు ఆధ్వర్యంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 18 ప్రశ్నలను అల్లు అర్జున్ ముందుంచారు పోలీసులు. బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. రైట్, 18 ప్రశ్నలతో అల్లు అర్జున్ ముందు విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అదే దాదాపు 3 గంటల పాటుగా విచారణ అయితే కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ ని స్టేషన్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, 2.5 గంటల పైగా చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారిస్తున్నారు పోలీసులు. ఇటు సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు ఏసీపీ సిఐ సమక్షంలో కూడా ఈ విచారణ జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. డిసెంబర్ 4వ తేదీన ఘటనకు సంబంధించి కూడా అతడు జరిగిన ప్రెస్ మీట్ ఏదైతే వివరాలు వెల్లడించాడో వాటితో పాటు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు విడుదల చేస్తున్న 10 నిమిషాల వీడియోని ఆధారంగా చేసుకుని కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా 10 గంటల 5 నిమిషాల నుంచి కూడా ప్రస్తుతానికి విచారణ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 10 నుంచి 15-18 సంబంధించిన క్వశ్చన్లు కూడా ఇటు పోలీసుల బృందం కూడా విచారణలో భాగంగా అల్లు అర్జున్ అడిగినట్టుగా మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే చాలా క్వశ్చన్లకు సంబంధించి కూడా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా మీకు ఆ థియేటర్ వచ్చేందుకు అనుమతి ఉందా, అక్కడ స్పెషల్ షో వచ్చేందుకు అనుమతి ఉందా, అనుమతి లేదన్న విషయాన్ని మీ దృష్టికి ఎవరైనా తీసుకువచ్చారా ఏంటని కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. మీకు రోడ్ షో చేసేందుకు అనుమతి తీసుకున్నారా లేదా, వీటితో పాటు తొకిస్లాట్ మీరు స్పెషల్ షో సినిమా చూస్తున్నప్పుడు 9 గంటల 31 నిమిషాలకి మీరు సంధ్యా థియేటర్ లోపలికి వెళ్ళారు. ఆ ఘటనల సందర్భంగా మీరు లోపలికి వెళ్తున్న సందర్భంగా మీ బౌన్సర్లు తోపులాటలు ప్రేక్షకులు దోసేసినప్పుడు అందులో ఉన్న లోయర్ బాల్కనీలో ఉన్న సంబంధించిన ప్రేక్షకుల్లో ఒకరు రేవతితో పాటు రేవతి చనిపోగా ఆమె కుమారుడు ప్రస్తుతం అత్యవసర విశ్వాస పరిస్థితిలో ఉన్నారు, ఆత్మహత్య ట్రీట్మెంట్ చెందుతున్నారు. విషయాన్ని మీ దృష్టికి వచ్చిందా, వస్తే మీరు ఎందుకు స్పందించలేదు, మీరు సినిమా చూసిన తర్వాతనే వెళ్తానంటూ కూడా స్థానిక ఏసీపీ మీరు చెప్పినట్లుగా సంబంధించిన వివరాలు కూడా ప్రతి అంశానికి సంబంధించి కూడా అతడు 9 గంటల 30 నిమిషాలకి థియేటర్కి వచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత పోలీసులే నేరుగా సెంట్రల్ జోన్ డీసీపీ కలగ చేసుకుని అల్లు అర్జున్ వద్దకు వెళ్ళి అతన్ని బయటకు తీసుకెళ్లే సంబంధించిన 10 నిమిషాలకు సంబంధించిన వీడియో మినిట్ టు మినిట్ అతడు ఆ థియేటర్కి ప్రాంగణంలోకి ఎంతసేపట్లో వచ్చాడు ఏంటి, ఆ రోడ్ షో సంబంధించి కావచ్చు, ఇటు ప్రేక్షకులకి అవివాదం చేస్తున్న సందర్భానికి సంబంధించి కూడా ప్రతి వివరాన్ని కూడా మినిట్ టు మినిట్ సంబంధించిన ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఆధారంగా అల్లు అర్జున్ని ప్రశ్నించడం తెలిసింది. చాలా అంశాలకు సంబంధించి చాలా ప్రశ్నలకు సంబంధించి కూడా ఆయన మౌనంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా మేము స్పెషల్ షో సందర్భంగా థియేటర్ అడిగిన పర్మిషన్ లెటర్ సంబంధించి కూడా తిరస్కరించాము, అందుకు సంబంధించిన వివరాలను మీరు మీ దృష్టికి థియేటర్ యాజమాన్యం తీసుకువచ్చిందా లేదా అని కూడా వివరాలను కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు చాలా అంశాలకు సంబంధించి కూడా తెలుస్తుంది. వీటితో పాటు స్పెషల్ షో సందర్భంగా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారంటూ కూడా ఆ 10 నిమిషాల వ్యవధిలో ఉన్న వీడియోలోని తన కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు వచ్చిన సభ్యులు కుటుంబ సభ్యులు వచ్చిన ఏవైతే కార్లు ఉంటాయో కార్ల నుంచి దిగిన వ్యక్తులకు సంబంధించిన వివరాలతో పాటు మీ వెంట ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, మీ కుటుంబ సభ్యుల వెంట ఎంతమంది బౌన్సర్స్ వచ్చారు ఏంటని కూడా వివరాలను ప్రతిదీ కూడా అటు వీడియో ఆధారంగా, ఎందుకంటే ఇప్పటికే ఆ రోజు ఘటనకు సంబంధించి కూడా చాలా కీలకంగా ఈ విచారణలో చాలా కీలక భూమిక పోషిస్తున్న 10 నిమిషాల వీడియోని ముందు పెట్టి విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి అంశానికి సంబంధించి కావచ్చు, క్వశ్చన్లు అడుగుతున్న ప్రతి అంశాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేసినట్టుగా మనకే తెలుస్తుంది. సునీల్. కిరణ్, మొత్తం కూడా ఆన్ రికార్డ్ కొనసాగుతోంది. అయితే ఈ రికార్డులో చాలా ప్రశ్నలకి అల్లు అర్జున్ మౌనమే సమాధానంగా చెప్తున్నట్లుగా తెలుస్తోంది బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి. అది ఎంతవరకు వాస్తవం? చాలా ప్రశ్నలకి ఆయన మిన్నకుండినట్టుగా ఉండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా బయటకు వార్తలు వస్తున్నాయి. చాలా క్వశ్చన్లకు ఎందుకంటే 10 నిమిషాల వ్యవధి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఆ రోజు ఆయన స్పెషల్ షో సందర్భంగా వచ్చిన ఆ సంబంధించిన వీడియోను కూడా పోలీసులు సేకరించారు. ఎక్కడైతే థియేటర్కి 500 మీటర్ల దూరం వద్ద నుంచి అతడు సినిమా థియేటర్లోకి ఎంటర్ అయ్యి ఆ ప్రేక్షకులు అవివాదం చేస్తూ రావడం, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులు లోపలికి ఎంటర్ అవ్వడం, ప్రధాన గేట్ ఓపెన్ చేసుకుని రావడం, తర్వాత థియేటర్కి వెళ్ళే గ్రిల్స్ని తొలగించుకుని లోపలికి వెళ్ళడం, అప్పర్ బాల్కనీ నుంచి లోయర్ బాల్కనీ నుంచి అప్పర్ బాల్కనీకి వెళ్ళడం, ఆ సందర్భానికి సంబంధించిన
ప్రతి విజయను కూడా బయట మీడియా తీసిన వీడియోతో పాటు లోపల థియేటర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా సుమారుగా 10,000కు సంబంధించిన కెమెరాల నుంచి కూడా ఆ 10 నిమిషాల వ్యవధికి సంబంధించిన వీడియోని చాలా కీలక అంశాలను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించినట్టుగా సిపి చెప్పిన నేపథ్యం కాబట్టి పూర్తి స్థాయిలో ఆ వివరానికి సంబంధించి కావచ్చు ఆ వీడియోని చూపిస్తూ కూడా అతన్ని పదుల సంఖ్యలో క్వశ్చన్లు అడిగారు. కేవలం కొన్నిటికి మాత్రమే తాను లోపలికి వెళ్ళాను, అభివాదం చేసుకుంటూ వెళ్ళాను, తను మాట్లాడాను, తన కుటుంబ సభ్యులు వచ్చారు, తన మంది ఎంతమంది బౌన్సర్లు చెప్పారు. కానీ చాలా కీలక అంశాలకు సంబంధించిన పర్మిషన్ విషయం కావచ్చు, మీరు కొంత ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలు కావచ్చు, ఇక్కడ చూస్తున్న దృశ్యాలకు సంబంధించి కూడా చాలా తేడాగా ఉంది. ఎక్కడా కూడా వ్యత్యాసం కనిపించడం లేదు అని కూడా చెప్పి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రెస్ మీట్లో ఆయన నేరుగా మాట్లాడుతూ కూడా థియేటర్కి 500 మీటర్ల దూరంలో ఉన్న సంబంధించి కూడా పోలీసులే నేరుగా తనను థియేటర్ గేటు వద్దకి లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆ వీడియోలు మీరు అభివాదం చేసుకుంటూ వస్తున్న వీడియోలు కూడా ఎక్కడా పోలీసులు లేరు, కేవలం ఈ బౌన్సర్స్ మాత్రమే ఉన్నారని కూడా ఆ వీడియో చూపిస్తూ కూడా అల్లు అర్జున్ని పలు క్వశ్చన్లు సంధించినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ చాలా క్వశ్చన్లకు సంబంధించి కూడా అల్లు అర్జున్ ఏ అంశానికి సంబంధించి కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా నీళ్లు నలుముతూ ఉన్నట్టుగా మనకే తెలుస్తుంది. కాబట్టి సుమారుగా 18 అంశాలకు సంబంధించి కూడా క్వశ్చన్లను ఇటు ఉన్నతాధికారుల బృందం అల్లు అర్జున్ని అడిగింది. ఆ వీడియోని చూపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియోకి సంబంధించి కూడా అతడు సినిమా చూసి వెళ్ళిన తర్వాత 24 గంటల తర్వాత ఒక మహిళతో పాటు ఒక బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషయం తనకు తెలిసిందని కూడా చెప్పే విషయాన్ని చెప్పాడు. కానీ అప్పటికే ఆ రోజు ఘటనకు సంబంధించి కూడా మీరు వచ్చే సందర్భంలో తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఆ మహిళతో పాటు మరొక బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని కూడా స్థానిక ఏసీపీ నేరుగా తాను అల్లు అర్జున్ దృష్టికి వెళ్ళి చెప్పాను. కానీ ఆయన కదలలేతో తన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళాలంటూ కూడా ఏసీపీ చెప్పిన ఏదైతే వర్షన్ ఉందో ఆ వర్షన్ సంబంధించి కావచ్చు ఆయన బయటను కూడా అల్లు అర్జున్ ముందు ఉంచి ఆ క్వశ్చన్ కూడా ఆయన అడిగే దీనికి ఏం సమాధానం చెప్తారని కూడా అడిగినట్లుగా మనకే తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా లోపల ఎలాంటి అంశాలకు సంబంధించి విచారణ జరిగింది, ఇంకా ఇవే కాకుండా నేను ప్రస్తుతం చెప్తున్న అంశాలే కాకుండా ఇంకేమన్నా వివరాలను పోలీసులు అడిగారా, ప్రతి అంశానికి సంబంధించి కావచ్చు 11 గంటల 5 నిమిషాలకి చిక్కడపల్లి పిఎస్ వచ్చి ఆయన విచారణ కూర్చున్న తర్వాత కూడా ప్రతి అంశాన్ని వీడియో రికార్డ్ చేశారు. కిరణ్, అయితే ఈ విషయంలో ప్రెస్ మీట్ లో ఆయన 3 స్టేట్మెంట్స్ చాలా క్లియర్ గా ఇచ్చారు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్, రెండోది దెర్ ఈజ్ నో ప్రొసెషన్, దిస్ ఈజ్ ఆల్ మిస్కమ్యూనికేషన్. ఇదే లైన్లో ఈ 3 డైలాగ్స్ లైన్లోనే అల్లు అర్జున్ లోపల మరొకసారి అదే లైన్ పాటిస్తున్నారని అనుకోవచ్చా? కిరణ్, రైట్, అల్లు అర్జున్ విచారణ చిక్కడపల్లి పిఎస్ లో కొనసాగుతోంది. దాదాపు 3 గంటలుగా విచారణను చేస్తున్నారు పోలీసులు. 18 ప్రశ్నలను అల్లు అర్జున్ ముందు ఉంచినటువంటి పరిస్థితి కనబడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ రోజు క్షుణ్ణంగా ప్రతి సంఘటన జరిగిన ప్రతి నిమిషానికి సంబంధించిన ఫుటేజ్ ని అల్లు అర్జున్ ముందు పెట్టి మరి ప్రశ్నలను సంధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం అల్లు అర్జున్ నిమ్మకున్నట్లుగా ఉండిపోయినటువంటి పరిస్థితి, చాలా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది అన్న విషయాన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఎస్, కమింగ్ టు కిరణ్ అక్కడ మా ప్రతినిధి కిరణ్ అక్కడే ఉన్నారు. కిరణ్, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి 3 విషయాలను చాలా స్పష్టంగా చెప్పారు. దెర్ ఈజ్ నో ప్రొసెషన్, దిస్ ఈజ్ ఆల్ మిస్కమ్యూనికేషన్ అండ్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అది కాక అందరూ కూడా దీనికి బాగా సహకరించారు, అంటే పోలీసులు కూడా ఇందులో ఎవరిది మిస్టేక్ లేదని కూడా ఆయన చెప్పారు. సో ఇదే టైప్ ఆఫ్ ఈ 4 సెంటెన్సెస్ని ఆయన రిపీట్ చేస్తున్నారని అనుకోవచ్చు లోపల విచారణలో. ఖచ్చితంగా మీరు అడుగుతున్న 3 క్వశ్చన్లు కావచ్చు, ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలకు సంబంధించి కూడా అంశాలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా కొంత గ్యాప్. ఎందుకంటే నేరుగా సిపి 10 నిమిషాలకు సంబంధించిన వీడియో విడుదల చేసినప్పుడు అక్కడ స్థానికంగా ఆ రోజు ఆ ఘటనలో ఉన్న ఎస్హెచ్ఓతో పాటు ఆ ఏసీపీకి సంబంధించి కూడా ఘటన సందర్భంగా జరిగిన తొక్కిలాట దృష్టిని మీరు అల్లు అర్జున్ టీం దృష్టికి తీసుకెళ్లామని 10 సార్లు చెప్పారు. కానీ మేనేజర్లు స్పందించలేకపోవడంతో తానే నేరుగా వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పానంటూ కూడా సదరు ఏసీపీ చెప్పారు. కాబట్టి ఏసీపీ మాట వినకపోవడంతో ఆయన కూడా అక్కడే ఉన్న డీసీపీ దృష్టికి తీసుకెళ్లామంటూ కూడా మీడియాలో ఆయన మాట్లాడుతూ ఏసీపీ చెప్పడం జరిగింది. కానీ ప్రెస్ మీట్లో అందుకు సంబంధించి కూడా అక్కడ కమ్యూనికేషన్ కావచ్చు, ఆ రోజు ఘటనకు సంబంధించి కూడా తనకు ఎవరు చెప్పలేదు, తనకు ఆ రోజు సంబంధించిన విషయానికి సంబంధించి పోలీసు సహకరించిన 3 విషయాలు మాత్రమే ప్రెస్ మీట్లో మార్చాడు. కానీ అందుకు సంబంధించి విరుద్ధంగా పోలీసులు చెప్తున్న అంశాలు కావచ్చు, లేవతున్న విషయాలకు సంబంధించి చూసుకుంటే కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కేవలం ప్రెస్ మీట్లో తాను
స్పష్టంగా చెప్పాడు. ఆ సినిమా చూసి వెళ్ళిన తర్వాత 24 గంటల తర్వాత కూడా ఆ రోజు ఘటనకు సంబంధించి తాను వెళ్తున్న సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. మరొక బాలుడు చికిత్స పొందుతున్న విషయాన్ని కూడా తన టీం తన దృష్టికి తీసుకెళ్తే చాలా బాధపడ్డాను, తన మనోవేదన గురైన కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ పోలీసులు విడుదల చేసే సందర్భంలో ఏసీపీ హెచ్హెచ్ఓ చెప్పిన ఒక్కసారి మనం వీడియో బయట చూస్తే కూడా నేరుగా మీరు వచ్చిన సందర్భంలో తొక్కిసలాట జరిగింది, మీ బౌన్సర్స్ ప్రేక్షకులను తోసేశారు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఆ విషయాన్ని కూడా అల్లు అర్జున్ టీం మేనేజర్ దృష్టికి తీసుకెళ్తే వారు పెడచేవని చెప్పారు. 10 సార్లు కూడా వారి దృష్టికి వెళ్ళినంత వాళ్ళు వినకపోవడంతో తానే అల్లు అర్జున్ సీట్లో కూర్చున్న ఆ రో వద్దకు వెళ్ళి తోసేసుకుంటూ వెళ్ళి కూడా తాను చెప్పే ప్రయత్నం చేశారు కూడా ఏసీపీ రమేష్ చెప్పారు. ఆ తర్వాత ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో రాజు నాయక్ కూడా దీన్ని స్పష్టం చేశారు. కాబట్టి ఆ 3 ప్రశ్నలకు సంబంధించి కూడా మరొకసారి రిపీట్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఆ ప్రశ్నలకు సంబంధించి కూడా ఆయన చాలా మౌనంగా ఉంటూ వస్తున్నట్టుగా మనకే తెలుస్తుంది. ఎస్ అయితే కిరణ్, అయితే ఈ విషయంలో కాంగ్రెస్ కి సంబంధించిన లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి ఒక విషయాన్ని స్పందించారు. విచారణకు సంబంధించి అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది చెప్పారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది జరిగేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉంది సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది? విచారణలో భాగంగా నిన్న సాయంత్రం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కి నోటీస్ ఇచ్చిన సందర్భంలో నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైతే నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. అందులో 2వ పేరాల్లో కూడా విచారణల సందర్భంగా మీరు ఆ రోజు ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్కి సంబంధించిన ఆ తొక్కిసలాటకు సంబంధించి కూడా సీన్ రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, అందుకు సంబంధించి మీరు రెడీగా ఉండాలని మాత్రమే పొందుపరిచారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన నోటీసులు అందుకోవడం, లీగల్ టీంతో భేటీ అవ్వడం, ఆ తర్వాత ఆయన విచారణలో భాగంగా చిక్కటిపల్లి పిఎస్కి రావడం అయితే జరిగింది. 11 గంటల 5 నిమిషాల నుంచి కూడా ఆయన పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి అల్లు అర్జున్ తీసుకెళ్లే అవకాశం లేదన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా విచారణ అంతా కూడా చిక్కలపల్లి పిఎస్లో జరుగుతుంది, ఉన్నతాధికారుల సమక్షంలో జరుగుతుంది. ఆ వీడియో అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు కాబట్టి సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మేజర్ కేసులలో చాలా అంశాలకు సంబంధించి కూడా ఎవరైతే ఇందులో ప్రధాన ముద్దా ఎవరు ఉంటారో ఆ సందర్భంలో కూడా అక్కడికి వెళ్ళి ఆ సీన్ రికన్స్ట్రక్షన్ చేయడం మనం చాలా కేసులలో చూస్తుండే. కానీ ఆ చాలా కేసులకు సంబంధించి కావచ్చు, ఒక విఐపీ అయినా ఒక సినిమా నటుడు మరొకసారి సీన్ రికన్స్ట్రక్షన్లో భాగంగా అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అభిమానులు కావచ్చు, చుట్టుపక్కల సంబంధించిన ప్రజలంతా కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ తీసుకొస్తున్న సందర్భంలో విష తీసుకున్న చిక్కటపల్లి పరిసర ప్రాంతాల ప్రజలంతా ఇక్కడికి వచ్చారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అని కూడా మనకి పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ బౌన్సర్లకు సంబంధించిన ప్రశ్నలు కూడా అల్లు అర్జున్ అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ముఖ్యంగా నిన్న ఈ తొక్కిసలాట అన్నిటికీ కూడా ప్రధాన కారణమైనటువంటి యాంటోనీని అరెస్ట్ చేశారు. యాంటోనీ గురించి కూడా అల్లు అర్జున్కి ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ ఘటనకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర కావచ్చు. అల్లు అర్జున్ని సేఫ్ చేసేందుకు, అతన్ని సేఫ్గా థియేటర్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో బాగా బౌన్సర్లు కీలక పాత్ర పోషించారు. ఎవరికి పడితే వారిని ఆయనకి అడ్డు వచ్చిన వారందరినీ కూడా ప్రేక్షకులకి తోసేసుకుని, అందులో పోలీసులను కూడా తోసేసుకుంటూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి అతన్ని సేఫ్గా ఆ షోలో కూర్చోబెట్టే ప్రయత్నం బౌన్సర్లు చేశారు. అందుకు సంబంధించిన వారి మీద ఇప్పుడే కేసు నమోదు చేశారు. అందులో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి అతనికి విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మీ సెక్యూరిటీ కావచ్చు, ప్రైవేట్ సంబంధించిన వ్యక్తిగత బౌన్సర్లు ఎంతమంది ఉంటారు, ఎవరు లీడ్ చేస్తారు, మేనేజర్లు ఎలాంటి పాత్ర పోషిస్తారు, మేనేజర్లు ఎలాంటి కీలక సమాచారాన్ని మీకు అప్డేట్ చేస్తుంటారా, మీ దృష్టికి సమాచారాన్ని పట్టుకొస్తారా లేదని కూడా అడిగారు. ఆ రోజు ఘటనకి సంబంధించి మీ పక్కన ఎంతమంది మేనేజర్స్ ఉన్నారు, బౌన్సర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రూట్ క్లియర్ చేయడంలో కావచ్చు, అక్కడ థియేటర్ వద్ద ఉన్న పరిస్థితిని మీకు చెప్పే ప్రయత్నం చేశారా, వారిని ఎవరు కోఆర్డినేట్ చేశారు, థియేటర్ సంబంధించిన యాజమాన్యం మీ సంబంధించిన మేనేజర్లకి కోఆర్డినేట్ ఉందా లేదా అన్న విషయాలను కూడా అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా ఎంటైర్ సంబంధించిన విచారణకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసుల వర్షన్ నుంచి మనం కొంత, ఎందుకంటే ఇదంతా కూడా చాలా వీడియో రికార్డింగ్ జరుగుతుంది, చాలా గోప్యంగా జరుగుతుంది. కాబట్టి కేవలం మనం ఆ రోజు ఘటనకు సంబంధించిన వీడియో కావచ్చు, ఆ రోజు ఘటనకు సంబంధించిన విషయాలకు సంబంధించి కావచ్చు, ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అంశాలు కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు లేవనెత్తిన అంశాలకు సంబంధించి మాత్రమే మనం ప్రాథమికంగా చర్చించుకుంటున్నాం. అదే క్వశ్చన్లు అడిగే ఉండే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసుల వర్షన్ నుంచి తెలిస్తే మాత్రం కూడా విచారణ ఎలా జరిగింది, విచారణకు అల్లు అర్జున్ సహకరించాడా లేదని కూడా మనకి కొంత స్పష్టత వచ్చే అవకాశం